సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి సూచించారు. పట్టణ ప్రజలు తమ ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ కార్మికులకు మాస్కులను పంపిణీ చేశారు. కార్మికులు ఆరోగ్యంగా ఉండి తమ సేవలను మరింత సమర్థంగా కొనసాగించేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణ పరిశుభ్రత కోసం ప్రజలందరూ సహకరించాలని చైర్మన్ దండి లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మన పట్టణ ఏదైతే పారిశుద్ధ్యం ఉంచే కార్యక్రమంలో క్లీన్ సిటీ అనేది మేము ఒక ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. కొత్తగా పాలకవర్గము మేము ఇప్పుడే మనము డ్యూటీలోకి ఎక్కడం జరిగింది కాబట్టి ఊరు ప్రజలందరూ మాకు సహకరించి మన పట్టణ ప్రజలందరూ సహకరించినట్లయితే మేము తప్పకుండా మన శానిటేషన్ విభాగంతో మన ఊరును పారిశుద్ధ్యంగా ఉంచే క్రమంలో మేమందరం బాధ్యత తీసుకొని మన పట్టణాన్ని క్లీన్ సిటీ చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసి కూడుకోవడం జరిగింది. మాకు కార్మికుల సహకారంతో అంటే మనకు శుభ్రంగా ఉండాలంటే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి. వారికి గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ, అలాగే వాళ్ళకు హెల్త్ ఫుడ్ ఏదైతే సాయంత్రం డ్యూటీ దిగంగానే పల్లి పట్టీలు మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము అది మనం కూడా చేసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన పట్టణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఊరును శుభ్రం చేసే క్రమంలో కార్మికులు చాలా కష్టపడుతున్న విషయం మనందరికీ తెలిసినదే. చాలని జీతంతో వాళ్ళు చాలా శానిటేషన్లో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటున్నారు. అలాగే మేము ఈ కార్యక్రమంలోనే మా పాలకవర్గము 3వ వార్డు, 19వ వార్డు, మా వైస్ చైర్మన్ గారు అందరం కలిసి దాదాపుగా మేము వీళ్ళను విజిట్ ఏ టైంలో చేస్తున్నారు, ఏంటి అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, మన ఊరు బాగుండాలంటే వారు బాగుండాలి, మనమందరం బాగుండాలి. అందరూ సహకరించి రోడ్లపైన చెత్తను వేసి వదిలేయకుండా ఒక డ్రమ్ముల లాంటివి కూడా ఎవరికి వారు కొనుక్కొని పెట్టుకున్నా సరే, లేదు కొంచెం సమయం తీసుకుంటే మా మున్సిపాలిటీలైనా కానీ మేము పెద్ద డ్రమ్ముల లాంటియా ఇదివరకు పెట్టిన లాంటి ప్లాస్టిక్ సంబంధించి కొంత ఏర్పాట్లు చేసే క్రమంలో ఆలోచన చేస్తున్నాము. మీటింగ్ అయిన వెంటనే అది కూడా తీర్మానం చేయడానికి నిర్ణయించుకుంటాము. కానీ ప్రజలందరూ సహకరించి మన షాపింగ్ మాల్లలో ఇంటి ముందట, షాపుల ముందట బాగా చెత్తలు వేయడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ మాకు సహకరించండి. క్లీన్ సిటీలో ముందుగా మనకు డ్రైన్స్ బాగా జామ్ అయి కూరుకుపోయిన చెత్తని కూడా ఇప్పుడు మార్చి వరకు, ఏప్రిల్ వరకు క్లీన్ చేస్తే కనుక వర్షాకాలంలో వాటర్ ఎక్కువయ్యి ఊరి మీదకి రాకుండా ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనమందరం సహకరించాలి. ప్లాస్టిక్కు సంబంధించి ఎవరు కూడా మోరీలో వేయకూడదు. వాటర్ బాటిల్స్ అలాంటివి వేయడం వల్ల జామ్ అవుతుంది. మళ్ళీ వెంటనే సిబ్బంది కావాలనేది అడగడం జరుగుతుంది. మనకి 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులను కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేసే క్రమంలో మేమందరం ముందుంటాము. అలాగే మన ప్రభుత్వము, మన మంత్రి గారు చాలా చక్కగా డెవలప్మెంట్ చేసే క్రమంలో వారు ముందుంటూ మన నియోజకవర్గంలో మంచి నిధులు తీసుకొస్తున్నారు. మన బస్టాండ్ అయితేనేమి ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత మార్పు జరిగింది. అట్లనే రోడ్లను అయితేనేమి మనకు బడ్జెట్ తీసుకొచ్చి కొత్తపల్లి నుంచి వెళ్ళి 4వే కానీ, రామవరం రోడ్డును డెవలప్మెంట్ చేసే క్రమంలో కానీ, తర్వాత మనకు సుందరీకరణలో ఎల్లమ్మ చెరువునైతేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలను మన మంత్రివర్యులు మన హుస్నాబాద్ కోసమే కష్టపడి వాళ్ళు ఆలోచిస్తూ ప్రతిదీ కూడా మన హుస్నాబాద్కు రావాలి, మన హుస్నాబాద్ ప్రజలకు అందించాలి, నన్ను ఆశీర్వదించారని గౌరవ మన మంత్రివర్యులు ఆలోచిస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వంలో ఉన్న పథకాలను అందరం పొందుతూ మనందరము ఊరు బాగు కోసము మీరందరూ సహకరిస్తే మేము మా పాలకవర్గము చాలా చక్కగా ముందు కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, ఈ అవకాశంలో మా కార్మికులు చాలా కష్టపడుతున్నారు. అంటే మా అని కాదు, మనందరి కార్మికులు వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా మనం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మనమందరం తోడుగా ఉంటూ మన పారిశుద్ధ్యం పైన ఎక్కువ ఫోకస్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. 3వ వార్డు మరి ఇక్కడ ఉన్న ఇవాళనే నిన్న సూర్యగ్రహణం అని చంద్రగ్రహణంతో పాటు ఇవాళ హోలీ జరుపుకోవడం జరిగింది. హోలీ జరుపుకోవడానికి కార్యక్రమం మన మున్సిపల్ మన వాళ్ళు ఆర్పీలు, మా చైర్పర్సన్ మేమందరం కలిసి ఇవాళ అంబేద్కర్ చౌరస్తా నుండి అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో 3వ వార్డులో
మన కార్మికులు హుస్నాబాద్ మున్సిపల్ కార్మికులు తడి చెత్త పొడి చెత్త అయితే కార్యక్రమంలో ఉన్నారు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉంటే మన ఇంటి ముందు చెత్తను మనమే పారేయడానికే మనం సంకోచిస్తారు. అటువంటిది వాళ్ళు కార్మికులు ప్రొద్దున లేవంగానే 5 గంటలకు ఒక్కరోజు రాకపోతేనే చాలా ఇబ్బంది పడతాం. ఇంటి ముందు ఉన్న చెత్తను తీసి మన చెత్త మనం పడేసుకోవడానికి ఇబ్బంది పడతారు. అటువంటిది చాలా మన ఎవరైతే షాప్ వాళ్ళు కానీ ఇంటి వాళ్ళు కానీ ఎవరు కానీ మా కార్మికులకు సహకరించండి. తడి చెత్తను పొడి చెత్తను వేరు తీసుకుంటూ ఇస్తే వాళ్ళు మా ట్రాక్టర్లో తడి చెత్తను పొడి చెత్తను వేరే తీసుకుపోయే కార్యక్రమంలో ఉంటారు. మరి ముందున్న మీరు ఏ డబ్బాలు మేము తడి చెత్త పొడి చెత్త అప్పుడు ఆనాడు డబ్బాలు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డబ్బాలు వాడుకుంటలేరు. ముందు చూసుకుంటే కవర్లు ముళ్ళలు కట్టేస్తారు. ఆ ప్లాస్టిక్ అనేది కూడా నిషేధించాలి. ఆ ప్లాస్టిక్ నిషేధిస్తేనే ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుంది, బాగుపడుతుంది. ప్లాస్టిక్తో ఎంతో క్యాన్సర్ అయ్యి ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా ఎస్ఐ గారు ప్రతి షాప్ను కూడా తిరగడం జరుగుతుంది, ఫైన్లు వేయడం జరుగుతుంది. అట్లాంటిది ముళ్ళలు కట్టి మోర్లో వేయకుండా మున్సిపల్కు సిబ్బందికి టాక్టర్కి అందిస్తే బాగుంటుందని వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని వాళ్ళని బాగా చూసుకోవాలి. మన ఆరోగ్యం ఎంతనో వాళ్ళది కూడా అంతే ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చైర్పర్సన్ గారికి నమస్కారాలు.